ఇంతకీ వాసుగాడు ఎక్కడా? ఏమో, మార్నింగ్ సురేష్ కాల్ చేశాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రఫీక్ని అడగచ్చు కదా. వాడేమో ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడని చెప్తున్నాడు. ఇంత నెగ్లిజెన్స్గా ఆన్సర్ చెప్తే ఎలాగా? ఏరా, బతికే ఉన్నావా? ఇంకా చచ్చిపోలా, బతికే ఉన్నా. మరే నేను ఆఫీస్కి డబ్బులు అడుగుతానని రావడం మానేసావా? లేదు, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా. ఎందుకు? వాళ్ళ దగ్గర కూడా అప్పు చేసావా? డ్రంక్ అండ్ డ్రైవ్లో నేను దొరికిపోయా శ్రీదేవి. ఎంత వచ్చింది? నా గురించి తెలిసిందేగా, కొంచెం కొంచెం తాగే టైప్ కాదు. 140 వచ్చింది. అంతెలా వచ్చిందిరా? వారం నుంచి ఒక అప్పు అడుగుతా ఉన్నాను, అది నిన్న ఇచ్చాడు. ఇచ్చినప్పు మళ్ళీ తిరిగి ఇవ్వలేను కదా, అందుకే మొత్తం నిన్నే తాగేశా. సర్లే, నువ్వు ఎలాగైనా సావు. మనం చేస్తున్న ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్లో నువ్వు ఉన్నావు కదా? ఉన్నా. సరే, ఆఫీస్కి రా, మాట్లాడదాం. సరే దేవి. ఏంటి టెన్షన్లో ఉన్నావు? ఏంటి కాదు, ఎందుకు అని. ఎప్పుడూ అదే పనిలో ఉండేవాడిని, ఎందుకు అని అడగడం అమాయకత్వం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి టెన్షన్ కాకుండా ఏముంటుంది నాకు? ఏ పనైనా టెన్షన్తో చేస్తే వర్కౌట్ అవ్వదు. వర్క్ అయ్యేలా ఏం పని జరుగుతోంది ఇక్కడ? డల్ మూడ్తో చేస్తే వెళ్ళేదారి కూడా మసగ్గానే కనిపిస్తుంది. నువ్వు ఇక్కడ జాయిన్ అవ్వకముందు మోటివేషనల్ స్పీకర్లు ఏమైనా పనిచేసేదానివా? అవసరం లేని చోట కూడా అనవసరంగా మోటివేషన్లు ఇస్తుంటావు. ఏదో డల్గా ఉన్నావు, కొంచెం ఎంకరేజ్ చేద్దామని చెప్పాను. మనకి గోద్రేజ్లు ఎంకరేజ్లు అవసరం లేదు. నాకు హెల్ప్ చేస్తాను మాట ఇచ్చావు కదా, అది నిలబెట్టుకో చాలు. నిన్న 2 రోజులు అన్నాడు, అది వాళ్ళు ఒక రోజుకి వచ్చింది. రేపు నువ్వు ఉంటావు ఇక్కడ. ఇవాళ ఏ పని పెట్టుకోకుండా బగ్స్ క్రియేట్ చేసిన వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తాను. ఆ పని చేస్తే నా నెత్తిన పాలు పోసిందాను అవుతావు. నేను ఫైండ్ అవుట్ చేస్తాను కదా, నువ్వు కూల్ అయ్యావనుకో, సాగర్ నీ నెత్తి మీద పెట్రోల్ పోసి తగలెడతాడు. ఒక పని చేద్దాం, నువ్వు వటెళ్ళు, నేను నీటెళ్తా. ఈ ఆఫీస్ అంతా జల్లెడ బట్టి లెట్స్ ఫైండ్ దట్ బ్లాక్ షీప్. ఓవర్ యాక్షన్ చేయకు. మన టీంలో 2 నువ్వు అడుగు, 2 నేను ఫైండ్ అవుట్ చేస్తాను. అప్పుడు బగ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరినో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అబ్బో, రే రఫీక్, స్మోక్కి వెళ్ళినప్పుడు పిలవచ్చు కదా, నేను కూడా వస్తా. ఇవేం భోగి మంటలు కాదు, పిలిచి సెలబ్రేట్ చేయడానికి, తగిలెట్టేసే మంటలు. భోగి కానీ అంత పొద్దునే వస్తారో లేదో తెలియదు కానీ దీనికి ఖచ్చితంగా వస్తారు. దీనికి, డ్రింక్కి, అది. సరే, ఈసారి నుంచి స్మోక్కి వెళ్ళిన ప్రతిసారి నిన్నే పిలుస్తా. సరే, ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం కదా. ఎప్పుడయ్యాం? ఇప్పుడే జస్ట్. మనకుండే ఫ్రెండ్షిప్ కొద్దీ నేను ఒకటి అడుగుతాను. ఈ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్లో నువ్వు వర్క్ చేసావు కదా? చేస్తున్నా. దీంట్లో బగ్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేసావా? నేను వర్క్ చేస్తేనే కదా బగ్స్ రావడానికి. మరి రోజేం చేస్తున్నావు? మెసెంజర్ పని చేస్తుంటా. అక్కడ న్యూస్ ఇక్కడ, ఇక్కడ న్యూస్ అక్కడ, మేనేజర్కి చెప్పి మేనేజ్ చేస్తూ ఉంటా. నువ్వు వర్గానికి ఇన్స్పిరేషన్ రా బాబు. నీ ప్రాజెక్ట్లో కూడా బగ్స్ వచ్చాయంటగా? నీకెలా తెలుసు? నాకు షుగర్ రఫీక్తో పాటు టామ్ టామ్ రఫీక్ అని పేరు కూడా ఉంది, నీకు తెలీదా? అయినా నువ్వు 2 డేస్లో జంప్ అంట కదా. ఇది కూడా నీకు తెలిసిపోయిందా? అంటే రేపే జంపా? అలా జంప్ అవ్వకూడదనే ఈ జాగ్రత్తలన్నీ. అయితే దేవి హెల్ప్ తీసుకో. ఈ ప్రాజెక్ట్లో ఎవరికేం ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ హెల్ప్ చేసేది తనే. టీమ్ లీడర్ పొజిషన్ వచ్చే ఛాన్స్ ఉన్నా సరే తను వదిలేసుకుంది. వదిలేసుకుందా? ఎందుకు? అంటే అప్పుడు సురేష్, హే పట్టుకో, ఇది పట్టుకో ఒకసారి.
ఏంటి మీనా వర్క్ చేస్తున్నావా? లేదు, అష్టాచమ్మ ఆడుతున్నా. నువ్వు కూడా వచ్చి జాయిన్ అవుతావా? ఎందుకే అంత ఎటకారం? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఆఫీస్కి వచ్చింది వర్క్ చేయడానికి కాకుండా వర్కౌట్లు చేయడానికా? అంటే ఏ ప్రాజెక్ట్ చేస్తున్నావా అని. మొన్న సురేష్ చెప్పాడు కదా, ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్. అదే. ఆ ప్రాజెక్ట్ నీకు ఓపెన్ అవుతుందా? హా, కొంపతీసి అందులో బగ్స్ కానీ నువ్వే క్రియేట్ చేసావా? నేను తప్పు చేస్తే తప్పు చేశానని ఒప్పుకుంటా. నేను ఈ ప్రాజెక్ట్లో బేసిక్లో ఉన్నా. నాకు తెలిసినంత బేసిక్ ఈ ప్రాజెక్ట్లో ఎవరికీ తెలియదు. ఓవర్ కాన్ఫిడెన్స్ కిల్స్ యువర్ టాలెంట్. వచ్చిన పని వచ్చు అని చెప్పడం ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నాది ఓవర్ కాన్ఫిడెన్సే. ఇప్పుడు ఎందుకే అంత కోపం? అనుమానించడం కన్నా అవమానం ఇంకేముంటుంది? అంటే సురేష్కి బగ్స్ క్రియేట్ చేసిన వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నీ ఇంపార్టెన్స్ కోసం ఎదుటి వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. అయినా నిన్నటి మొన్నటి వరకు మీరిద్దరూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ తిరిగారు. సడన్గా వాడి కోసం నన్ను అనుమానిస్తున్న చూడు, అందుకు బాధగా ఉంది. వాడు కష్టాల్లో ఉన్నాడే. వాడు బాధలో ఉన్నాడని నన్ను బలి చేయడం కరెక్ట్ కాదు. ఏ స్కోప్ వేసి కొట్టండి రా, తగులుతుంది. నువ్వు మామూలుగా కొడితేనే నాకు కుష్మాండం పగిలిపోయింది. ఇంకా నువ్వు స్కోపేసి కొడితే నాకేం పగులుతుందో. సాగర్, అది వర్క్ చేయకుండా పబ్జీలు ఆడటం, బగ్స్ వస్తే నాకేం సంబంధం లేదని సిల్లీ ఆన్సర్స్ చెప్పడం బాగా అలవాటైపోయింది. సాగర్, ఇప్పటిదాకా వర్క్ చేసి ఇప్పుడే బ్రేక్ తీసుకున్నా. వర్క్ చేయకుండా దొరికిపోయిన ప్రతివాడు చెప్పే సొల్లిదే. నువ్వు వర్క్ చెయ్యి చేయకపో, నీకు ఇచ్చిన 2 డేస్లో ఆల్రెడీ 1 డే అయిపోయింది. ఇంకో 1 డే మాత్రమే మిగిలింది. నువ్వు ఇలాగే 1 డే పబ్జీ ఆడుకో, ఆ తర్వాత దుకాణం సర్దుకో. మిరకల్స్ జరగడానికి 1 సెకండ్ చాలు. ఈ 24 అవర్స్లో 1 సెకండ్ దొరకదా? కళ కనడానికి, ఆ కళ నెరవేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. సాగర్, ఈ ఒక్క విషయంలో నన్ను కొంచెం ఫ్రీగా వదిలే, నేను చూసుకుంటా. వదిలేస్తే 2 ప్రాజెక్ట్స్ బొక్క పెట్టావు. అయినా సార్ కొంది ఇంకో 24 అవర్సే, చూసుకోండి. ఏంట్రా నిన్న ఆఫీస్కి రాలేదు, ఈరోజు కూడా లేట్గా వచ్చావు. తాగి ఎక్కడ పడిపోయావు ఏంటి? నేను నీకులాగా తాగి రోడ్ల మీద పడిపోయి దొల్లనరా. తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు మాత్రం దొరికిపోతావు. నీకెలా తెలిసింది? నిన్న నేను నీకు కాల్ చేసినప్పుడు తను నా పక్కనే ఉందిలే. అయినా పోలీసుల దగ్గర అప్పెందుకు చేసావురా? మా ఇంటి పక్కన ఓ బాబాయ్ అన్నాడే. బాబాయ్ అంటే మామూలు బాబాయ్ కదా, పోలీస్ బాబాయ్. అప్పుడప్పుడు ఒక 500 1000 అడిగితే ఇస్తా ఉండేవాడు. అలాగే ఒక 10 ఏళ్ళ దాకా అప్పు తీసుకున్నా. ఒక 6 నెలలు అలాగే అడుగుతూ అలిసిపోయాడు. ఒక 6 నెలలు అలాగే తప్పించి తిరుగుతూ ఉన్నా. మొన్న ఈ మధ్యన సరదాగా రారా కలుద్దామంటే బయటికి వెళ్ళా. తీసుకెళ్ళి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇరికిచ్చేసాడు. అయితే పోలీస్ బాబాయ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ తమల్లా వాయించేసి ఉంటారుగా. నాకు బాబాయ్ అయితే నీకు మావయ్య, గుర్తుపెట్టుకో. వెదవ సచ్చినోడు, వెదవ. అవునరా వాసు, మన ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్లో బగ్స్ వచ్చాయి. అందులో నీ హస్తమే ఉందా? నాకు ఆ ప్రాజెక్టే సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ బగ్స్ వచ్చేంత వర్క్ చేస్తానా నేను? అమ్మగారికి అది చాలా ఇంపార్టెంట్. ఆ బగ్స్ ఎవరి వల్ల వచ్చాయో తెలుసుకునేదాకా అందరినీ అనుమానిస్తూనే ఉంటుంది. ఏంటి, నిన్ను కూడా అనుమానించిందా? అందుకేనా అంతలా కోపపడుతున్నావు? అరే, అది ఆ విషయం నిన్నటితోటే వదిలేస్తుంది అనుకుంటే మళ్ళీ వచ్చి ఈరోజు నిన్ను అడుగుతుంది. బగ్స్ ఎవరి వల్ల వచ్చాయో తెలుసుకునేదాకా నేను అందరిని అడుగుతూనే ఉంటాను. తనకి మన ఫీలింగ్స్తో పని లేదురా. తను తెలుసుకోవాల్సింది తెలుసుకునే వరకు అనుమానిస్తూనే ఉంటుంది. మీనా, నీ బాధ నాకు అర్థమవుతుంది. అర్థం చేసుకునే దానివైతే మళ్ళీ వాసుని అనుమానించావు. ఆపో. బగ్స్ ఎవరి వల్ల వచ్చాయో తెలుసుకోకపోతే సురేష్ జాబ్ పోతుంది. వాడి మీద నీకు అంత కన్సర్న్ ఎందుకు? వాడి జాబ్ పోతే ఆ ప్లేస్ నీకే కదా వచ్చేది. టీమ్ లీడర్ పొజిషన్ నా డ్రీమే, కాదన్ను. కానీ దానికోసం వాడి కెరీర్ పోతుంటే చూస్తూ ఊరుకోలేను. నాకు టీమ్ లీడర్ పొజిషన్ వస్తే ఒక 20% హైక్ అవుతుంది, ఇంకొంచెం రెస్పెక్ట్ పెరుగుతుంది. అంతేగాని దానికోసం వాడి జాబ్ పోయేదాకా చూస్తూ ఊరుకోలేను కదా. ఆ ప్లేస్లో నువ్వున్నా నేను ఇలాగే హెల్ప్ చేస్తాను.
అయినా ఇన్ని రోజులు నాతో ఉండి నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. సారీ దేవి, నీకు ఏ హెల్ప్ కావాల్సినా చెప్పు, మేము హెల్ప్ చేస్తాం. సరే, మీరు చేసిన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని నాకు సెండ్ చేయండి, నేను చెక్ చేస్తాను. ఉమ్. ఏంటి సాగర్ రమ్మన్నారు? మొన్న ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్లో బగ్స్ వచ్చాయి, అది నీకు తెలుసు కదా. తెలిసింది. నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యి ఆఫర్ ఇస్తాను. ఆ బగ్స్ ఎలా వచ్చాయో నువ్వు కనిపెట్టాలి. ప్రాజెక్ట్లో బగ్స్ ఎలా వచ్చాయో తెలుసుకుని టైం వేస్ట్ చేసే బదులు వాటిని రెక్టిఫై చేస్తే సరిపోతుంది కదా. కరెక్టే దేవి, కానీ మొన్న చేసిన ప్రాజెక్ట్లో బగ్స్ వచ్చాయి, మళ్ళీ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్లో బగ్స్ వచ్చాయి. అది హ్యూమన్ ఎర్రో మెషిన్ ఎర్రో నువ్వే కనిపెట్టాలి. ఇలా ప్రతిసారి బగ్స్ వస్తే రెక్టిఫై చేసుకుంటూ కూర్చోలేం కదా. కానీ ఈ ప్రాజెక్ట్లో వచ్చిన బగ్స్కి సురేష్కి ఎలాంటి సంబంధం లేదు. అది నాకు తెలుసు, కానీ తను పనిచేసే ప్రతి ప్రాజెక్ట్లో బగ్స్ వస్తున్నాయి. తనకి నొప్పి తెలియాలి కదా. సురేష్కి జాబ్ పోతే రోడ్ మీదకి వచ్చేస్తాడు సాగర్. వీడిని ఇంకా జాబ్లో ఉంచితే మన రోడ్డు మీదకి వచ్చేస్తాం. అయినా కంపెనీ ఒకరి కోసం పనిచేయట్లేదు. ఇక్కడ ఎవరు బాగా వర్క్ చేస్తే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. అయినా టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ నీకే ఎక్కువ ఉంది. ఓకే సాగర్. ఏందేవి, ఎప్పుడు టీమ్ లీడర్ పొజిషన్ అనగానే లేడ్లా గంతులు ఇచ్చేదానివి, ఇంత సైలెంట్ అయిపోయావు? అదేం లేదు సాగర్. సరే, ఆ రెండు ఫైండ్ అవుట్ చేసి చెప్పు. షూర్. ఏ ఏ ఏ దా నీ పే అబ్బో ఆహా వద్దురా బాబు. వీడికేంటి పిచ్చి పట్టిందా? ఆహా సురేష్, ఏ ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఎలాగో రేపటి నుంచి ఉన్నాను కదా, అందుకే లాస్ట్ మూమెంట్స్ నేను ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ. ఎందుకు ఇంతలోనూ అంత డిప్రెస్ అవుతావు? డిప్రెస్ అవ్వక ఏం అవ్వాలి దేవి, 2 రోజులు టైం ఇచ్చాడు, నువ్వు నేను కలిసి కూడా ఏం కనిపెట్టలేకపోయాం, ఇంకేమవుతుంది? ఐ ట్రైడ్ మై బెస్ట్ సురేష్. అయినో సమ్ టైమ్స్ బెస్ట్ కూడా వర్స్ట్ డెసిషన్ అవుతుంది, లైఫ్లో అయినా కెరియర్లో అయినా. ఎందుకు దిగులు పడతావు? నీకు తోడుగా నేను ఉన్నాను కదా. ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్లో బగ్స్ ఎలా వచ్చినాయో నాకు తెలుసు. టీమ్ లీడర్ అంటే గ్లామర్గా ఉంటుంది అనుకున్నా. రియాలిటీలో వాట్సాప్ అర్జెంట్ మెసేజెస్, లాస్ట్ మినిట్ డెడ్ లైన్స్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్కి నన్ను ఇన్వాల్వ్ చేయడం. శ్రీదేవి మీటింగ్ పోస్ట్పోన్ చేయవా? శ్రీదేవి రిపోర్ట్ సెండ్ చేయవా? శ్రీదేవి క్లయింట్కి కాల్ అటెండ్ అవ్వవా? అయ్య బాబోయ్, టీమ్ని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. లీడర్షిప్ వర్క్ ప్రెషర్ తీసుకోవడం కాదు, స్మార్ట్గా వర్క్ చేయడం. స్మార్ట్ డెసిషన్స్ తీసుకుంటే ఫ్యూచర్ స్మూత్, అన్ని ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ ప్లానింగ్తోనే రీసెంట్గా ఏఎస్పీఆర్ ప్రాపర్టీ సైట్ని విజిట్ చేశాను. లగ్జరీ ఫ్లాట్స్, బెస్ట్ ఎమ్యూనిటీస్, బెస్ట్ లొకేషన్స్లో ఉంది. ఇది కదా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్ సెటిల్ అవ్వాలంటే ఇలాంటి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ మ్యాండేటరీ. మీ ఫ్యూచర్ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ కావాలంటే ఒకసారి ఏఎస్పీఆర్ ప్రాపర్టీ సైట్ని విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.